మహబూబాబాద్ జిల్లాలో కురిసిన భారీ వర్షాలతో తాళ్లపూసపల్లి శివార్లో రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది. 120 మీటర్ల మేర రైల్వే ట్రాక్ బలహీనపడినట్టుగా గుర్తించారు రైల్వే అధికారులు. యుద్ధ ప్రాతిపదికన రైల్వే ట్రాక్ మరమ్మతు చర్యలు చేపట్టారు. పూర్తి మరమ్మతులకు 18 గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. రైల్వే ట్రాక్ దెబ్బతిండడంతో 80 రైళ్లు రద్దు కాగా 38 రైళ్లను దారి మళ్లించారు అధికారులు. యుద్ధ ప్రాతిపదికన మరమ్మతు చర్యలు కొనసాగిస్తున్నారు. దానికి సంబంధించిన విజువల్స్ మనం 10 టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. వాగు ఉధృతికి కొట్టుకుపోయినటువంటి వంతెన నేపథ్యంలో యుద్ధ ప్రాతిపదికన రైల్వే అధికారులు మరమ్మతులు చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లాలో కురిసిన భారీ వర్షాల కారణంగా తాళ్లపూసపల్లి శివార్లో రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది. ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. అటు యుద్ధ ప్రాతిపదికన 120 మీటర్ల మేర రైల్వే ట్రాక్ బలహీనపడిన వాటిని గుర్తించి అధికారులు మరమ్మతులు చేస్తున్నారు. జేసీబీల సాయంతో యుద్ధ ప్రాతిపదికన వీలైనంత తొందరగా మరమ్మతులు కంప్లీట్ చేసే ప్రక్రియ కొనసాగిస్తున్నారు. యుద్ధ ప్రాతిపదికన రైల్వే ట్రాక్ మరమ్మతు చర్యలు చేపట్టారు. పూర్తి స్థాయిలో ఆ మరమ్మతులు చేయడానికి మొత్తం 18 గంటల సమయం పడుతుందని కూడా అధికారులు చెబుతున్నారు. రైల్వే ట్రాక్ దెబ్బతినడం కారణంగా దాదాపు 80 రైళ్లు రద్దయ్యాయి. 38 రైళ్లను రైల్వే అధికారులు దారి మళ్లించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కుమారస్వామి అందిస్తారు. కుమారస్వామి, మహబూబాబాద్ జిల్లాలో కురిసిన భారీ వర్షాల కారణంగా తాళ్లపూసపల్లి శివార్లో రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? గత 3 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలతోటి ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి ములుగు అదేవిధంగా మహబూబాబాద్ జిల్లాలో తీవ్రమైనటువంటి ఎఫెక్ట్ అయినటువంటి పరిస్థితి ఉంది. తీవ్రమైనటువంటి ప్రభావంతో మొత్తం పూర్తిగా మహబూబాబాద్ జిల్లాను అష్టదిగ్బంధమైనటువంటి పరిస్థితి, జల దిగ్బంధమైనటువంటి పరిస్థితి ఉంది. పూర్తిగా జిల్లా చుట్టూ వాగులు వంకలన్నీ పొంగిపోవడం, ఎక్కడికక్కడికి రహదారులన్నీ కూడా తెగిపోవడంతో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. ప్రధానంగా ఉత్తర దక్షిణ భారతదేశాలను కలిపేటువంటి మార్గంగా ఉన్నటువంటి రైల్వే వ్యవస్థ అనేటువంటి రైల్వే రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. మహబూబాబాద్ జిల్లాలో ఉన్నటువంటి కేసముద్రం మండలం ఇంటికన్నే అదేవిధంగా తాళ్లపూసపల్లి 2 రైల్వే స్టేషన్లకు సంబంధించినటువంటి సమీపం లోపల దాదాపు 120 కిలోమీటర్ల మేర మొత్తం రైల్వే ట్రాక్ అంతా కూడా పూర్తిగా కొట్టుకుపోయింది. అక్కడ ఉన్నటువంటి మున్నేరు కావచ్చు, ఆటేరు కావచ్చు, ఈ రకంగా వాగుల ఉధృతి ఎక్కువ కావడంతో పట్టాలన్నీ కూడా కొట్టుకుపోయి పంట పొలాల్లోకి వెళ్లడం అనేది జరిగింది. ఇసుక మేటలు వేయడం అనేది జరిగింది. పూర్తిగా ఈ రెండు మొత్తం ఈ మార్గం గుండా వచ్చేటువంటి ట్రైన్స్ అన్నిటిని కూడా దాదాపు 80 ట్రైన్స్ ను పూర్తిగా రద్దు చేసినటువంటి పరిస్థితి ఉంది. 38 ట్రైన్స్ ని మొత్తం దారి మళ్లించారు. అయితే మళ్ళీ యథావిధిగా రవాణా వ్యవస్థను క్రమబద్ధీకరించేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు. కాజీపేట అదేవిధంగా సికింద్రాబాద్ కు సంబంధించినటువంటి రైల్వే జంక్షన్ల నుంచి పెద్ద ఎత్తున డిఆర్ఎస్ అంటే రైల్వే మరమ్మతులకు సంబంధించినటువంటి యంత్రాంగం అంతా కూడా నిన్నటి నుంచి నిర్విరామంగా కృషి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాటన్నిటిని కూడా పట్టాలను సరిచేసి మళ్ళీ అక్కడ ఉన్నటువంటి జేసీబీలు అదేవిధంగా క్రేన్లు వివిధ రకాల సిబ్బందిని అంతా కూడా మోహరించి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నారు. దాదాపు 18 గంటల సమయం పడుతుందని చెప్పి అధికారులు చెప్తున్నప్పటికీ 2 రోజులు పూర్తిగా రవాణా వ్యవస్థ ఒక స్థాయికి రావాలంటే 2 రోజుల సమయం మాత్రం అది అనధికారికంగా పట్టేటువంటి అవకాశం అయితే ఉంది. ఇప్పటి వరకు మొత్తం 250 మీటర్ల మేర ట్రాక్ బలహీనంగా ఉన్నట్టు డ్రోన్ కెమెరాల ద్వారా మొత్తం అధికారులు గుర్తించారు. అక్కడ ఉన్నటువంటి గ్యాంగ్ మెన్స్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి కీమెన్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎక్కడెక్కడ అంటే అటు విజయవాడ నుంచి మొదలుకుంటే కాజీపేట వరకు కూడా పూర్తిగా
జల దిగ్బంధం లోపల రైల్వే ట్రాక్ చిక్కుకుపోవడంతో ఫీల్డ్ లెవెల్ సమాచారం అందుకున్నటువంటి రైల్వే శాఖకు సంబంధించిన అధికారులు క్షేత్రస్థాయి లోపల యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి అయితే అక్కడ ఉంది. మొత్తం అంటే మహబూబాబాద్ జిల్లాకు తీవ్రమైనటువంటి ఎఫెక్ట్ అయితే జరిగింది. ఒకవైపు రైల్వేకి సంబంధించినటువంటి రవాణా వ్యవస్థ దెబ్బతింటే అటు రోడ్లు కూడా పూర్తిగా ధ్వంసమైనటువంటి పరిస్థితి ఉంది. ఇంకా ఇప్పుడిప్పుడే కొన్ని కాలనీలు అయితే మహబూబాబాద్ పట్టణం నుంచి జల దిగ్బంధం నుంచి తేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఉన్నటువంటి అంటే జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి సీతక్క కొద్దిసేపటి క్రితమే మహబూబాబాద్ కు సంబంధించినటువంటి పట్టణంలో ఉన్నటువంటి పలు కాలనీలను ఆమె పర్యటించడం జరిగింది. ఆ మొత్తం అంటే కలెక్టర్ తోటి ఎస్పీ తోటి రివ్యూ సమావేశం కూడా ఆమె నిర్వహించడం అనేటువంటిది జరిగింది. అయితే రైల్వే ట్రాక్ సంబంధించినటువంటి వ్యవస్థ పూర్తిగా క్రమబద్ధీకరించేందుకు మాత్రం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నారు. నిన్న యువ శాస్త్రవేత్త అశ్విని ఆకేరు వాగులో గల్లంతవడంతో ఆమె మృతదేహం లభ్యమైతే కొద్దిసేపటి క్రితమే పురుషోత్తమగూడెం సమీపం లోపల ఆమె తండ్రి మోతీలాలకు సంబంధించినటువంటి మృతదేహాన్ని కూడా అధికారులు కనిపెట్టారు. ఆ మృతదేహం కూడా లభ్యమైంది. రైట్, థ్యాంక్ యూ కుమారస్వామి.